కల్తీనేమని విచారణ చేపట్టే విచారణ కూడా ఆదేశం అసలు రావట్లేదు కదా, చర్చకి సిద్ధం కావట్లేదు అధికార పార్టీ. ఎందుకు రావట్లేదు మీకు అందరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్నీ వక్రీకరించి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ తిరుమల ప్రసాదాల్లో కల్తీ జంతు కొవ్వు వాడారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆరోపణ చేయకూడదు, నిజ నిర్ధారణ తెలుసుకున్నాకనే మాట్లాడాలి అని చెప్పింది. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధారంలో సిట్ వేశారు. సిట్టు చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారు, ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు. కల్తీ జరిగిందని వాళ్ళు సిట్ రిపోర్ట్లోనే చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, ఏ అయితే ఆనవాయితీ ప్రకారం కల్తీ ఉంటే అడల్టెడ్ గీ కానీ ఏదైనా సప్లై జరిగితే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీలో శాంపిల్ తీసుకున్నాక శాంపిల్లో ఫెయిల్ అయితే ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 సార్లు 16 సార్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళ కాలంలో కూడా రిజెక్ట్ చేశారు. ఆ విధంగా రిజెక్ట్ చేయబడిన నెయ్యి కల్తీ జరిగింది, కానీ ఏదైనా కానీ రిజెక్ట్ అయిన నెయ్యి వాడిన సందర్భాల్లో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కల్తీ గీ అని ఆయనే చెప్పాడో ఆ కల్తీ గ్రీన్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కపోతే మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఆ ట్యాంకర్లు సప్లై చేసి ఆ గీ ప్రసాదాల్లో వాడటం జరిగింది. ఇది సిబిఐ సిట్టు విచారణలో వాళ్ళు తేటతెల్లం చేయటం జరిగింది.